పల్స్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. 9 నుంచి 18 వరకు సంక్రాంతి సెలవులు ఏపీ సర్కార్ నిర్ణయం. వరుసగా 4వ బంగ్లా ప్రధానిగా హసీనా. రాజాసింగ్ విద్వేష ప్రసంగం, మహారాష్ట్రలో కేసు. బిల్కిస్ బానో రేపిస్టులు మళ్లీ జైలుకే, సుప్రీంకోర్టు సంచలన తీర్పు. రాముని ప్రాణ ప్రతిష్ఠ నాడే బిడ్డ పుట్టాలి, వైద్యులకు గర్భిణుల అభ్యర్థన. ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి సెలవులపై కొనసాగుతున్న సందిగ్ధతకు తెరపడింది. అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం ప్రభుత్వం, ప్రైవేటు పాఠశాలలకు జనవరి 9 నుండి 18 వరకు సంక్రాంతి సెలవులను నిర్ణయించారు. 19న పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులు ఆదేశాలిచ్చారు. సెలవుల్లో తరగతులను నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముందుగా 16వ తేదీ వరకు సెలవులు ఉంటాయని భావించిన స్కూళ్లు, కాలేజీలకు మరో 2 రోజుల పాటు అదనంగా సెలవులు ఇచ్చారు. ఇదిలా ఉండగా ఉపాధ్యాయ సంఘాలు మాత్రం జనవరి 11 నుంచి 21 వరకు ఇవ్వాలని కోరుతున్నాయి. పండుగలు అయిపోయిన వెంటనే పిల్లలు పాఠశాలలకు రారని, అందుకే 2 రోజులు వెనక్కి ఇచ్చి జనవరి 22న ప్రారంభించాలని విన్నవించాయి. జనవరి 25న ఆదివారం, జనవరి 26న రిపబ్లిక్ డే రావడంతో మరోసారి వరుస సెలవులు రానున్నాయి. మొత్తంగా చూస్తే జనవరి 2024 జనవరి నెలలో దాదాపు 11 నుంచి 13 రోజుల పాటు సెలవులు ఉంటాయి. బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా షేక్ హసీనా వరుసగా 4వసారి ఎన్నిక కానున్నారు. తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అధికార అవామీ లీగ్ పార్టీ 3/2 వంతుల సీట్లను కైవసం చేసుకుంది. సోమవారం ఉదయానికి పూర్తి ఫలితాలు వెల్లడయ్యాయి. గోపాల్గంజ్ 3లో హసీనా 8వసారి విజయం సాధించారు. 1986 నుంచి ఇక్కడ కొనసాగుతూ వస్తున్న హసీనాకు 2,49,965 ఓట్లు రాగా, బంగ్లాదేశ్ సుప్రీం పార్టీకి చెందిన నిజాముద్దీన్ లష్కర్కు కేవలం 469 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. 76 ఏళ్ల హసీనాకు 2009 నుంచి వరుసగా బంగ్లాదేశ్లో అధికారం చేపడుతూ వస్తున్నారు. దేశంలో మొత్తం 300 స్థానాలు ఉండగా కడపటి వార్తలు అందేసరికి అవామీ లీగ్ 200 స్థానాల్లో నెగ్గినట్లు తెలిసింది. ఆదివారం ఆ దేశ సాధారణ ఎన్నికల్లో అతి తక్కువగా 40% ఓటింగ్ నమోదైంది. ఈ ఎన్నికలను ప్రధాన ప్రతిపక్షం బీఎన్పీ, దాని సంకీర్ణ పార్టీలు బహిష్కరించడంతో హసీనా ఎన్నిక లాంఛనమైంది. చెదురుమదురు హింసాత్మక ఘటనలతో ఓటింగ్ సాయంత్రం 4 గంటలకు ముగిసింది. అనంతరం కౌంటింగ్ ప్రారంభించారు. సోమవారం ఉదయం నాటికి పూర్తి ఫలితాలు వెల్లడయ్యాయి. హసీనా ప్రధాని కానుండటం ఇది వరుసగా 4వసారి కాగా మొత్తంగా 5వసారి. విద్వేషపూరిత ప్రసంగాలు చేసినందుకు బీజేపీ ఎమ్మెల్యేలు టి రాజాసింగ్, నితీష్ రాణే తదితరులపై మహారాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేశారు. సోలాపూర్ సమీపంలోని రాజేంద్ర చౌక్ వద్ద శనివారం జరిగిన హిందూ జన ఆక్రోశ సభలో ఈ ఎమ్మెల్యేలిద్దరూ రెచ్చగొట్టే విధంగా మాట్లాడారని పోలీసులు తెలిపారు. ఈ సభలో పాల్గొన్న సకల హిందూ సమాజ్ నేతలపై కూడా కేసు నమోదు చేసినట్లు చెప్పారు. రాణే ఈ సభలో మాట్లాడుతూ జిహాదీలు మసీదుల కూల్చివేత గురించి వ్యాఖ్యలు చేశారన్నారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ లవ్ జిహాద్ గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్నారు. వేర్వేరు మతాలకు చెందిన వారి మధ్య శత్రుత్వాన్ని సృష్టించేందుకు వీరు ప్రయత్నించారన్న ఆరోపణలపై కేసు నమోదైంది.
గుజరాత్ సర్కారుకు షాక్ ఇచ్చింది సుప్రీంకోర్టు. బిల్కిస్ బానో కేసులో అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పును వెలువరించింది. ఈ కేసులో 11 మంది రేపిస్టులను ముందస్తుగా రిలీజ్ చేయడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. గుజరాత్ సర్కారు ఇచ్చిన క్షమాభిక్షను కోర్టు రద్దు చేసింది. గుజరాత్ ప్రభుత్వానికి ఆ అధికారం లేదని ఇవాళ సుప్రీం ధర్మాసనం పేర్కొంది. జస్టిస్ బివి నాగరత్న, ఉజ్వల్ భూయాన్లతో కూడిన ధర్మాసనం ఈ కేసులో ఇవాళ తీర్పు వెలువరించింది. 11 మంది అత్యాచార నిందితుల రిలీజ్ను సవాల్ చేస్తూ బిల్కిస్ బానో వేసిన పిటిషన్ను అర్హత ఉందని ఇవాళ సుప్రీంకోర్టు చెప్పింది. విచారణ సమయంలో జస్టిస్ నాగరత్న గుజరాత్ ప్రభుత్వం వైఖరిని తప్పుపట్టారు. మహారాష్ట్ర ప్రభుత్వ అధికారాలను గుజరాత్ అపహరించినట్లు ఆమె తీర్పులో పేర్కొన్నారు. క్షమాభిక్షను ఇవ్వడం అంటే అధికారాలను గుజరాత్ సర్కార్ కిడ్నాప్ చేసినట్లే అని తెలిపారు. మహారాష్ట్ర అధికారాన్ని గుజరాత్ లాగేసుకున్నట్లు ఆమె తన తీర్పులో వివరించారు. అయితే గుజరాత్ సర్కార్ తన పరిధిలో ఉన్న అధికారాన్ని వాడుకున్నట్లు కోర్టు తెలిపింది. గుజరాత్ సర్కార్ ఇచ్చిన క్షమాభిక్షను రద్దు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు ఈ తీర్పులో వెల్లడించింది. ఒకవేళ రేప్ కేసు నిందితులు చట్టం ప్రకారం క్షమాభిక్ష పొందాలనుకుంటే వాళ్లు మళ్లీ జైలుకు వెళ్లాల్సి ఉంటుందని కోర్టు తెలిపింది. 2 వారాల్లోగా మళ్లీ నిందితులందరూ జైలులో హాజరవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తీర్పును డ్రాఫ్ట్ చేసిన జస్టిస్ భుయాన్కు జస్టిస్ నాగరత్న థ్యాంక్స్ చెప్పారు. అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ నాడే బిడ్డకు జన్మనివ్వాలని గర్భిణులు పరితపిస్తున్నారు. తమ ఇంట్లో రాముడు జన్మించాలని కుటుంబ సభ్యులంతా కోరుకుంటున్నారు. ఇదే కోరికను వైద్యులకు చెప్పి జనవరి 22 నాడే ప్రసవించేలా చేయాలని కోరుతున్నారు. ఆ రోజు ప్రపంచమంతా గుర్తుండిపోయే మంచి రోజు కాబట్టి తమ జీవితాల్లో కూడా మంచి జరుగుతుందని భావిస్తున్నారు. శ్రీరామునికి జన్మనిచ్చిన కౌసల్య మాదిరిగా తాము కూడా చరితార్థులం కావాలని గర్భిణులు కోరుతున్నారు. దవాఖానాల్లో వైద్యులు కూడా వీరి కోరికను తీర్చడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే గర్భిణి ఆరోగ్య పరిస్థితి బాగుంటేనే ఆ రోజు ప్రసవం జరిగేలా చేస్తామని షరతు విధిస్తున్నామని వైద్యులు చెప్పారు. అంతేకాకుండా గర్భిణుల ఫిట్నెస్ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని తెలిపారు. వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్. సామాన్య ప్రజల గుండె సవ్వడి, ప్రజానాడి. చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్.